వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. సంస్కృతి సాంప్రదాయాలకు అద్భుతమైన హస్తకళలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్. కొండపల్లి బొమ్మల నుంచి కలంకారీ కళల వరకు, ఏటి కొప్పాక వర్ణాల నుంచి తోలుబొమ్మలాట వరకు ఏపీ హస్తకళలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే మరుగున పడుతున్న కళాకారుల నైపుణ్యాన్ని తిరిగి ప్రపంచ వేదికపై నిలబెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. తాజాగా అమరావతిలో ఘనంగా ప్రారంభమైన ఏపీ హస్తకళ ప్రారంభోత్సవం 2026లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళాకారుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. లోకల్ టు గ్లోబల్ పేరుతో ఆయన పంచుకున్న వినూత్న ఆలోచనలు, కళాకారుల సంక్షేమం కోసం ప్రకటించిన పథకాల ఏంటో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒక జాతి అసలైన గొప్పదనం ఆ దేశం నిర్మించిన కాంక్రీట్ భవనాల్లో కాదు ఉండాల్సింది, అద్భుతాలు సృష్టించే చేతి వృత్తుల కళాకారుల్లోనే దాగి ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్తకళ మహోత్సవం 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన హస్త కళాకారుల స్టాల్స్ ను సందర్శించి వారి అద్భుతమైన నైపుణ్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. ఈ వేడుకల్లో కళాకారులను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కళ్యాణ్ అక్కడికి తాను ఒక అధికార హోదాలో రాలేదని, కళాకారులతోటి కుటుంబ సభ్యుడిగా మాత్రమే వచ్చానని భావోద్వేగంగా చెప్పారు. కళాకారులు కేవలం బొమ్మలు, వస్తువులు మాత్రమే తయారు చేయడం లేదని, మన పూర్వీకుల గొప్ప వారసత్వాన్ని, చరిత్రను సజీవంగా ఉంచుతున్నారని ఆయన కొనియాడారు. హస్తకళల విభాగంలో జాతీయ స్థాయిలో 3వ వంతు అవార్డులను ఆంధ్రప్రదేశ్ గెలుచుకోవడమే మన కళాకారుల సత్తాకు నిదర్శనమని అన్నారు. హస్తకళ ఎక్స్పో అండ్ సమ్మిట్కి రావడానికి అవకాశాన్ని నాకు కలిగించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి, ప్రధానమంత్రిగా శ్రీ గౌరవ చేనేత శ్రీ హస్తకళల అభివృద్ధి సలహాదారులు శ్రీమతి సుచిత్ర ఎల్ల గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిరంతరం వారి క్షేమం కోరుకునే కమిషనర్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ శ్రీమతి రేఖారాణి ఐఏఎస్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. కలెక్టర్ మరియు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా డాక్టర్ జి లక్ష్మీషా గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ పివి చలపతిరావు గారికి, మన కళాకారుల తాలూకు అద్భుతమైన ప్రతిభ, వారి కష్టాన్ని గుర్తించడానికి, గౌరవించడానికి ఒక తోటి కుటుంబ సభ్యులాగా నేను ఇక్కడికి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళా వారసత్వానికి పుట్టినిల్లు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్క బొమ్మలు, శ్రీకాళహస్తి మచిలీపట్నం కలంకారీ, బొబ్బిలి వీణ, నరసాపురం క్రోషెట్ లేసు, బుడితి ఇత్తడి కళాఖండాలు, ఇవన్నీ కేవలం ఉత్పత్తులు కాదు, ఇవి మన చరిత్ర, మన సంస్కృతి, మన గుర్తింపు. ఈ అద్భుతమైన కళల వెనుక లక్షలాది మంది, ఇందాక సిసోడి గారు చెప్పినట్టుగా దాదాపు 2 లక్షల నుంచి 4 లక్షలు కళాకారులు ఉన్నారని చెప్పారు. సో వారు శ్రమ, వారి కష్టం, వారి వారసత్వమే ఇది. ఇలాంటివన్నీ మారుమూల ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక కళాకారుడి శ్రమ, శక్తి, నైపుణ్యాన్ని ప్రపంచ మార్కెట్కి పరిచయం చేయటం, తద్వారా అతనికి జీవనోపాధి కలిగించడం, దాన్ని అనుసంధానం చేయటం, వీటితో పాటు కానీ ఎంత ప్రేమ ఉండాలో ఒక ఆర్ట్ని మెయింటైన్ చేయాలి, అది నేర్చుకోవాలి, అది వదలకూడదు. అది డిఎన్ఏలోకి వెళ్ళిపోయిన ఆర్ట్, వంశపారంపర్యంగా వచ్చిన దాన్ని వన్స్ అది డిఎన్ఏకి వెళ్ళిపోతే దాన్ని వదులుకోలేం. సో అలాంటి వాటికి ఏం చేయాలి అని మాట్లాడుతూ ఉంటే నేను ఇందాక ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే మనం ఏం చేయగలం, ఇంకా బెటర్మెంట్ ఏం చేయగలం అనుకున్నప్పుడు ఇక్కడున్న ముఖ్యంగా
ఈ కార్యక్రమానికి మూల కారకులైన అధికార యంత్రాంగానికి, చైర్మన్స్కి, అందరికీ, కార్పొరేషన్ చైర్మన్స్కి కూడా నా విన్నపం కూడా ఏంటి అంటే, ఈ రంగులు మేము వేయాలి అంటే మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే ఆయన ఒక 70 ఏళ్ల వయసులో, 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని, ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని, మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. మన హస్తకళల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన డిమాండ్ ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మన కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా లోకల్ టు గ్లోబల్ అనే విధానంలో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి ఈ కామర్స్, సోషల్ మీడియా లాంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి అద్భుతమైన కళాఖండం వెనుక కళాకారుడి కష్టం, ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉంటుందని పవన్ గుర్తు చేశారు. ఆ వస్తువులను విక్రయించేటప్పుడు కేవలం వస్తువుగానే కాకుండా దానిని తయారు చేసిన కళాకారుడి పూర్తి వివరాలు, ఆ కళ వెనుక ఉన్న చరిత్రను తెలుపుతూ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ బాక్స్ రూపంలో అందిస్తే దాని విలువ 10 పెరుగుతుందంటూ ఒక వినూత్నమైన మార్కెటింగ్ ఐడియాను పవన్ పంచుకున్నారు. కళాకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. కొయ్య బొమ్మలు చేసేవారి ముడిసరుగు కష్టాలు తీర్చడానికి ఇప్పటికే వుడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. అలాగే సీతారాంపురంలో కళాకారుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హస్తకళల రంగాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు వాటిని టూరిజం అంటే పర్యాటక రంగంతో అనుసంధానం చేస్తామన్నారు. కళాకారులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, కొత్త సూచనలు ఇవ్వడానికి ఎప్పుడైనా తన కార్యాలయానికి రావచ్చని, మీకోసం నా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కళాకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.